మార్పు అన్నది ఈ సృష్టిలో నిరంతరం జరిగే ఒకానొక సహజమైన ప్రక్రియ. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మనలో శారీరకంగా, మానసికంగా, బుద్ధిపరంగా, సంఘపరంగా, ఆత్మపరంగా మరి అనేక కోణాలలో అనేక స్థితులలో మార్పులు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. అనివార్యంగా ఇలా మనలో జరిగే ప్రతి ఒక్క మార్పును మనం అంగీకరించి తీరాల్సిందే. హలో ఎవ్రీవన్, నమస్తే. యువర్ వాచింగ్ శ్వేతలేఖ యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ ని ఇప్పటిదాకా కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ సపోర్ట్ ని లైక్స్ అండ్ షేర్స్ ద్వారా తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. మాజీ రాష్ట్రపతి మరి భారత రక్షణ రంగ శాస్త్రవేత్త డాక్టర్ అబ్దుల్ కలాం గారు చిన్నప్పటి నుంచి ఆకాశంలో ఎగిరే పక్షులను చూస్తూ ఎప్పటికైనా నేను కూడా అలా ఆకాశంలో ఎగరాలి అని కలలు కనేవారట. తమ కలను నిజం చేసుకోవడానికి ఆయన మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పైలట్ ఉద్యోగం కోసం డెహ్రాడూన్ వెళ్ళారు. అయితే పైలట్ పరీక్షా ప్రణాళికలకు వారు సరిపోకపోవడంతో వారి అభ్యర్థ్యం సెలక్షన్ బోర్డుచే నిరాకరించబడింది. తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనైన కలాం గారు ఇంటికి తిరిగి రాలేక అక్కడే హిమాలయాల్లో తిరుగుతూ స్వామి శివానంద ఆశ్రమం చేరుకున్నారు. తన చిరకాల స్వప్నం చెదిరిపోయి బాధపడుతున్న అతనిని చూసి స్వామి శివానంద గారు చిరునవ్వు నవ్వి ఇలా అన్నారట: జరిగే ప్రతి ఒక్క సంఘటన పట్ల అంగీకార భావనతో ఉండు. ఇప్పుడు ఇది ఇలా జరిగింది అంటే నీ గమ్యం కేవలం పైలట్ కావడం మాత్రమే కాదేమో, ఇంతకంటే ఇంకా గొప్ప అవకాశం నిన్ను ఘనగతంలో మరింత ఉన్నతంగా నిలపడానికి ఎదురు చూస్తుందేమో. ఇప్పుడు నువ్వున్న స్థాయిలో అది నీకు అర్థం కాకపోయినా నీకంటే పై స్థాయిలో అది ఎప్పుడో నిర్ణయమైపోయి ఉంటుంది. కనుక అపజయాన్ని మర్చిపో. జీవితంలో ముందుకు వెళ్ళాలంటే అది నీకు చాలా అవసరం. అనుక్షణం నీ అంతరాత్మతో అనుసంధానమై ఉంటూ నిన్ను నీ గమ్యాన్ని చేర్చగలిగే భగవంతుడు ఆజ్ఞ కోసం వేచి ఉండు అంటూ కలాం గారిలో గొప్ప స్ఫూర్తిని నింపారు. పునరుత్సాహంతో ఢిల్లీకి చేరిన కలాం గారికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారిచే సూపర్ సోనిక్ విమానాల తయారీ విభాగంలో సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్గా నియామకం పత్రం స్వాగతం పలికింది. మనస్ఫూర్తిగా మార్పును అంగీకరిస్తూ ఆ ఉద్యోగంలో చేరిన డాక్టర్ కలాం గారు ఆ తర్వాత భారత రక్షణ రంగం విభాగంలోకి మారి ఉపగ్రహ నౌకలను, బాలిస్టిక్ క్షీణపనులను రూపొందించే సైంటిస్ట్గా తమ మహాప్రస్థానాన్ని అంతా గగనతలంలోనే గడిపారు. రక్షణ రంగంలో భారతదేశాన్ని ఒక సూపర్ పవర్గా నిలబెట్టారు. ఇలా మార్పు అనేది చాలామందికి జరిగే ఉంటుంది. ఎప్పుడైతే మనం మార్పుని అంగీకరిస్తూ ఉంటామో అప్పుడు మన విజయాల్ని సాధించగలుగుతాం. అలాగే మనలో ఉండే బాధలను, భయాలను కూడా పోగొట్టగలుగుతాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోవద్దు. సర్వే జన సుఖినో భవంతు. సైనింగ్ ఆఫ్, మీ శ్వేతలేఖ.